సో యా, ఫస్ట్ లుక్ పోస్టర్ ఉందండి. ఆ పోస్టర్ని తో ఒక పిక్చర్. యా, ఛానల్స్ కూడా ఆఫ్టర్ దిస్ తీసేస్తాం మళ్ళీ మనం. జస్ట్ అది టర్న్ చేస్తే దాంట్లో ఏముందో తెలుస్తుంది మనకి. తిప్పేద్దామండి. సో ఎస్, ఫస్ట్ లుక్ అది పెళ్ళిలో పెళ్ళి సినిమాకి సంబంధించి. ఓకే, యా. ఓకే అండి, ఇది కొంచెంసేపు నాకు ఇచ్చేయండి, పర్లేదు. సో ఫస్ట్ యాక్చువల్లీ భరణి గారు వేరే పెళ్ళిని అటెండ్ చేయాలి కాబట్టి ఫస్ట్ భరణి గారిని మాట్లాడిచ్చేద్దాం అనుకుంటున్నాము మేము. సో సార్, ఇంకొక మైక్ తీసుకురండి అమ్మా, ఎక్కడుంది? సో తనిఖీల భరణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆయన ఈ చిత్రంలో నటించడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఇది ఒక గంట క్రితం ప్రారంభించాల్సిన మీటింగ్, ఎందుకంటే విపరీతమైన వర్షం కుండపోతగా కురుస్తుందన్నమాట. అదంతా ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం గంగని వీళ్ళ కోసం వదిలేసినాడు అనుకుంటున్నాను. అలా అనుకుందాం, లెట్ us టేక్ ఇన్ అ వెరీ పాజిటివ్ సెన్స్. అలాగే సుఖకర్త అంటే సుఖాన్ని ఇచ్చేవాడు, ఇలాంటి బ్యానర్ పేరు అన్నమాట. గణేష్ కోహ్లీ, శ్రీకాంత్ ఎప్పుడో ఫోన్ చేసి, సార్ ఇట్లా షోలాపూర్లో సినిమా తీసుకుంటున్నామండి. ఎందుకంటే షోలాపూర్ గురించి మీకు తెలుసో తెలియదో, అక్కడ ఒక ఎమ్మెల్యేని నిలబట్టే అంత స్థాయి తెలుగు వాళ్ళు ఉంటారు. అంటే మీకు చాలా ఆశ్చర్యం ఏంటంటే అది తెలుగు ఏరియాలోకి వెళ్ళినంత ఆనందంగా ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా శ్రీకాంత్ పిలిచాడని వెళ్ళాను. ఎంత అసలు వాళ్ళు ఆర్టిస్టుని కానీ పెద్దవాళ్ళని వాళ్ళు చూశారు కదా, వస్తుంటే ప్రతి వాళ్ళు పాదాభివందనం చేస్తారు. అంత సంస్కారం ఇంకా కాపాడుకుంటున్నందుకు నిజంగా ఈ షోలాపూర్ తెలుగు వాళ్ళందరికీ నేను అభినందనలు, ఆశీస్సులు ఇస్తున్నాను. సో వండర్ఫుల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. అలాగే అక్కడ ఉన్న అన్ని రోజులు ఎంత గౌరవంగా చూసుకున్నారో, ఎంత ఆప్యాయంగా చూసుకున్నారో, నెత్తిన పెట్టుకుని పూజించారు ఒక విధంగా. సో ఐ కెనాట్ ఫర్గెట్. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం కాదు, షోలాపూర్ తెలుగు వాళ్ళ కోసం నేను చాలా కాలంగా పెడుతున్నా. ఇది బహుశా 5వ సారో 6వ అన్నమాట. సో అక్కడికి వెళ్ళాను, మంచి పగిడి గిగిడి కట్టించారు. అక్కడ భోజనాలు, అక్కడ కల్చరు చాలా బాగా చూసుకున్నారు. సినిమా అయిపోయింది, ఇవన్నీ చేసుకొని తర్వాత వచ్చే రోజున గణేష్ కోహ్లీ గారి ఇంట్లో, గణేష్ కోహ్లీ గారి ఇల్లు షోలాపూర్లో ఒక ఇంద్రభవనంలాగా ఉంటుంది. అక్కడ పిలిచి బ్రహ్మాండమైన భోజనం పెట్టి సాయంత్రం పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ గణేష్ సార్. అండ్ తప్పకుండా మన ఎంత కష్టపడ్డారో ఇంకా చెప్పడానికి వీల్లేదు. అప్పటి నుంచి పడుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి నాకు ఇన్ఫామ్ చేసి ఇలా చేస్తున్నాం అని చెప్పారు. చాలా సంతోషం. ఈ సినిమా ఖచ్చితంగా, ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆడితే ప్రొడ్యూసర్ గారికి ధైర్యం వస్తుంది. మరొక 4-5 సినిమాలు శ్రీకాంత్ లేదా ఇంకా యంగ్ జనరేషన్ యంగ్ హీరోస్ తోటి తీసే అవకాశం ఉంటుంది. అంచేత ఐఎమ్ రియలీ శ్రీకాంత్ ఇలాంటి అన్ని విభాగాల్లో, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ ఉండి సినిమా తీయడం గొప్ప విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ అంతా తెలిసిన వాళ్ళు, స్టూడియోస్. అక్కడికి వెళ్ళి ఆ చిన్న బడ్జెట్ తోటి ఆ మొత్తం ఆ అట్మాస్ఫియర్ అన్ని 24 క్రాఫ్ట్స్ మీద అధికారం సాధించి సినిమా తీయడం అంటే నిజంగా ఎంత స్పీడ్గా తీసాడంటే సినిమా, అసలు ఐ వాస్ రియలీ వండర్డ్. ఇలాంటి శ్రీకాంత్ మంచి భవిష్యత్తు ఉండాలి. ఈ సినిమా ఖచ్చితంగా ఆడాలి. హీరోయిన్లకు మరింత అవకాశాలు రావాలి. నిర్మాత కంటిన్యూస్గా సినిమాలు తీస్తూ తెలుగు హిందీ సినిమా దాకా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, అన్యదా భావించకండి. నేను వేరే ప్రోగ్రాం ఎక్కడో అజీజ్ నగర్ దాకా వెళ్ళాలి ఈ వర్షంలో, మా ఫ్యామిలీతో సహా వచ్చాను. సో డోంట్ థింక్ అదర్వైజ్ సార్. మై బ్లెస్సింగ్స్ ఆర్ విత్. అండ్ పరమేశ్వరుడి కృప, దయ అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా ఎవ్రీబడి, ఈవెన్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్టిస్టులు, హీరోయిన్లు, టెక్నీషియన్స్ అందరికీ పరమేశ్వరుడు మంచి విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మా పూరి గారు అబ్బాయి నాకు చాలా సన్నిహితుడు. అతను కూడా మంచి ప్రాజెక్ట్లో ఒకటి నా దగ్గర తీసుకొచ్చాడు 6 నెలల క్రితం. అది ఆల్రెడీ వర్క్ అవుతుంది. చాలా సంతోషం నాయన. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ సార్. ప్లీజ్ ఫర్గివ్ మీ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.
సో పెళ్ళిలో పెళ్ళి విజయవంతమైన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ లెట్ us సెలబ్రేట్ ఏ ఫంక్షన్. అది నా ఆశిస్సు. శుభం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. భరణి గారు ఒక ఫోటో కోసం, అది ఫిజికల్గా ఉంది అనమాట మనకి, బ్యానర్ది. ఏది తీసుకున్నాడమ్మా బ్యానర్ది? ఒక్క ఫోటో కోసం బ్యానర్ ఏదైతే మీరు లాంచ్ చేశారో స్క్రీన్ మీద, సో పేపర్స్ కోసం. ఎస్ సార్, అందరూ కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ అండి, ఒక స్టెప్ ఫార్వర్డ్. ఛానల్స్ సార్, ఛానల్స్. ఓకే, యా, పర్ఫెక్ట్. సో గణేష్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం తనికెళ్ళ భరణి గారికి. యా వాళ్ళ హాస్పిటాలిటీ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పారన్నమాట భరణి గారు. అందరూ చెప్తూనే ఉన్నారు టీంలో, గణేష్ గారి హాస్పిటాలిటీ ఒక రేంజ్లో ఉంటుంది అని చెప్పి. సో డెఫినెట్గా మనం ఒక పని చేద్దాం, ఒక ఫంక్షన్ షోలాపూర్లో పెట్టుకుందాం వాళ్ళ ఇంట్లో. యా, అది బాగుంటుంది. యా యా నిజంగా ఇట్స్ ఏ ప్లెజర్. నిజంగా నేను ఇంకొక విషయం, మహారాష్ట్ర పేరు ఎత్తేటప్పటికి అక్కడికి వెళ్ళాను. ఆ డైలాగులు అన్నీ అయ్యాక ఒకసారి ఊరికి టెస్ట్ చేసి ఎలా ఉందో, ఛత్రపతి శివరాజీ మహారాజ్కి అనగానే థియేటర్ మొత్తం ఉన్న ఆడియన్స్ అంతా ఊగిపోయారన్నమాట. అంటే ఇప్పటికీ కూడా ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ తాలూకా ఆ ప్రకంపనలు, ఆ ఇష్టం వాళ్ళకి, అతని పట్ల గౌరవం, అంటే అఫ్కోర్స్ భారతదేశం అంటే ప్రతి వాళ్ళకి ఉందనుకోండి, అక్కడ పర్టికులర్గా ఆ పేరెత్తితే ఆనందం పొంగుతుందన్నమాట. సో ఖచ్చితంగా మహారాజు కూడా మిమ్మల్ని దీవిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరొకసారి తనికెళ్ళ భరణి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇందాకే చెప్పినట్టు ఇంత బిజీగా ఉన్నప్పటికీ, ఫంక్షన్కి ఉండాల్సినప్పటికీ, సో వారు ఇక్కడికి రావడం జరిగింది. ఇంత వర్షంలో కూడా, కుండపోత వర్షంలో, ఇంత వర్షం కాదు ఇది, ఒక రేంజ్లో పడుతుంది బయట. గోవిందా గోవిందా. అపారమైన ఐశ్వర్యం, డబ్బులు కూడా రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శుభం భూయాత్, ఆల్ ది బెస్ట్. సో వెంకటేశ్వర స్వామిని మీకు ఇచ్చారు, లక్ష్మీ కటాక్షం జరగబోతుంది అనమాట ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. అండ్ థ్యాంక్ యూ. మనం మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాము. సో అందరూ వేదిక మీదే ఉండాలి, మిగిలిన వారందరూ కూడా. సో థ్యాంక్ యూ భరణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మనకి ఆకాష్ జగన్నాథ్ గారు అండ్ అలాగే ఇద్దరు హీరోయిన్స్ గణేష్ గారు అండ్ శ్రీకాంత్ గారు, ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అండి. నేను చెప్పిన నేమ్స్: సంస్కృతి, దివిజ, శివ అండ్ మయూర్. ఎస్, మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ప్లీజ్. ఛానల్స్, యా. ఓకే, సో మనం ఎవరితో స్టార్ట్ చేద్దామంటే సంగీత దర్శకుడితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎంఎల్ రాజా గారు. యా, పర్ఫెక్ట్ అంట. శ్రీకాంత్ గారు వెంటనే ఏమండి డైరెక్ట్. యా, ఓకే. సో ఆకాష్ గారు అండ్ సంస్కృతి, దివిజ, శివ, మయూర్.